ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన టెక్నీషియన్స్ ఎవరు అడిగినా కాదనకుండా సినిమాలు చేశారు. పీతాంబరం గారు ఆయనతో సినిమాలు చేశారు. అలా ఆయన కెమెరామెన్ ఎస్ వెంకటరత్నం గారు కూడా సినిమాలు చేశారు. అలా ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఆ ఆలోచన రాలేదా, నేను కూడా ఎన్టీఆర్ గారితో మహానుభావుడితో సినిమా చేయాలి, తీయాలి అన్న ఆలోచన రాలేదా? అంటే ఒకసారి మా కస్టమర్స్ రాజమ్మ వాళ్ళ ఆయన జిఎంఆర్ మల్లిబాబు గారు ఉన్నారు. వాళ్ళ బ్రదరు ఈశ్వరరావు అని రాజం వైజాగ్ దగ్గర. ఓకే, నువ్వేం చేయక్కర్లేదు అన్నగారు, డేట్స్ ఇస్తే చాలు మేము చూసుకుంటాం చెప్తామని చెప్పి పాపం వాళ్ళు అడగటం జరిగింది. తీసుకెళ్ళి సార్ పలానా మరి పరిచయం చేశాడు, చిత్రం తీస్తానంటే నేనైతే ఓకే దాని మీద చూడని చెప్పేసి అప్పుడు రాఘవేంద్ర గారిని వాళ్ళకి కావాలని కానీ పాపం చేశారు. అప్పట్లో కేడీ నెంబర్ 1 అనుకోండి ఆయన చేస్తూ ఉంది. దానికి కొద్దిగా డేట్స్ క్లాష్ అయ్యి కుదరలేదు. ఇంకా తప్పటం దాంతో ఇంకా నేను అడ్వాన్స్ ఇచ్చారా అన్నగారికి ఏమన్నా? లేదు అడిగారు ఆయన ఓకే, మనం చెప్పిన తర్వాత ఆయన ఓకే అన్నారు. ఆ తర్వాత అక్కడ డేట్స్ కుదరక టైం గిద్దలేక ఇది మిస్ అయింది. ఇక మిస్ అయిన తర్వాత మరి అలా తీసే ప్రొడ్యూసర్లు ఉండాలి కదా, పెట్టుబడి పెట్టి, అందుచేత అప్పట్లో చేయలేకపోయాను. కనుక జరిగినట్టయితే అలా ఆయన ఓకే అంటే సరిపోద్ది, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదా. అలా కాదు కదా, మిగతా వాళ్ళని ఆయన తప్ప మిగతా వాళ్ళు ఆ టైంలో అతను ముందుకు వచ్చాడు. మిగతా ఇంకా కస్టమర్స్ ఉన్నా కానీ మనం ఎవరిని అడగలేం. కాకపోతే మేము కృష్ణా జిల్లా వరకు నేను చేసిన సినిమాలు కొండవీటి సింహం, వేటగాడు ఇలాంటి డిస్ట్రిబ్యూషన్గా కొన్ని చేసాం లక్ష్మీ ఫిలిమ్స్లో. మీరు థర్డ్ పార్టీ కింద తీసుకొని లక్ష్మీ ఫిలిమ్స్లో పెట్టారా? అలాగే. ఏమేమి సినిమాలు చేశారు? కొండవీటి సింహం, వేటగాడు, గజ దొంగ అలాంటివి. అంటే వేరే ఇంకా కస్టమర్లు వాళ్ళు కలిసి చేశారు. ప్రొడ్యూసర్ దగ్గరికి నేనే తీసుకెళ్ళి మాట్లాడి మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం బెనిఫిట్, మరి పక్కన మనం చేసి ఉన్నాం కదా, వాడు మనల్ని కలుపుకున్నవాడు. ఎంత లాభాలు? లాభాలు ఏమీ లేదు, బ్యాలెన్స్లు. సూపర్ హిట్ సినిమాలు కదండి, హిట్ అయినా కానీ ఆ రోజులు వేరు, అప్పుడు వేరు సార్. ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సొమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పుడు వేరే, అప్పుడు వేరే. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే ఆ కట్అవుట్స్ కింద, వీటికింత వాటికింత అనేసి ఎన్ని వస్తాయి లిస్ట్ రాసి పంపించేవాళ్ళు. మరి అందులో బ్యాలెన్స్ అనేది